కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో చోరీ జరిగింది. ఓ మహిళ నుంచి దాదాపు 40,000 గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. ఇక నవ్య అనే మహిళ తన బ్యాగ్లో కళ్యాణలక్ష్మి డబ్బులు 40,000 పెట్టుకుని ప్రయాణించింది. బస్సు కోదాడలోని ఖమ్మం చౌరస్తాకు వచ్చేలోపు 40,000 రూపాయలు మాయమయ్యాయని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆల్రెడీ అందరినీ చెక్ చేస్తాం. భద్రాచలం వెళ్ళాను. నేను కళ్యాణలక్ష్మి డబ్బులు పడ్డాయి. అయితే 40,000 ఈ రోజు ఇస్తా అని చెప్తే 30,000 నిన్న క్లాస్ తీసుకున్నా. 30,000 ఫోన్ పే చేశా. ఈ రోజు 30,000 ఫోన్ పే చేసి 10,000 చేతి తీసుకున్నా. 40,000 పడ్డాయి. శుక్రవారం బ్యాంకులు డ్రా చేసిన, నిన్న 60,000 డ్రా చేసిన, 30,000 అకౌంట్లో కొట్టించిన 30,000 ఉన్నాయి. ఇవాళ 40,000 ఉంటే పై మళ్ళీ 30,000 అకౌంట్లో కొట్టించి 10,000 ఉన్నాయి. ఆ 10,000 ఈ 30,000 40,000 పర్సులు పెట్టిన. జేబులు పెట్టుకుంటే ఎందుకు నాయన బ్యాగ్ ఉందిగా బ్యాగులు వేసుకుంటున్నాను బ్యాగులు పెట్టుకుంది. బస్ స్టాండ్కి వచ్చి వాటర్ బాటిల్ తీసుకుంది, బ్యాగులు పెట్టుకొని అట్లే నిలబడది. ఇక జనం ఎక్కుతుంటే వెనకాలగా ఒత్తిడి పడి నేను ముందు పోయా సీట్ ఆపిన. వెనకంగా ఒత్తిడితో వచ్చి ఇక జనాలు పోయిందో అసలు ఏం అర్థం కావట్లేదు. పర్సు పోయింది. 40,000 ఉన్నాయి సార్.